చాలా వాటిలలో వి ఐ మీన్ ఎవ్రీవన్ సేస్ దట్ అమ్మాయిలు చేయొద్దు, గర్ల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ అనేది, బట్ దెన్ యూ హ్యావ్ మేడ్ ఇట్ దట్ సేయింగ్ ఇస్ రాంగ్. Yeah, that's సో ఎస్, అమ్మాయిలు కూడా వాళ్ళకి పుట్టిన వాళ్ళే, వాళ్ళ కూతుర్లే. సో దే హ్యావ్, అంటే ఐ హ్యావ్ సీన్ పీపుల్ వేర్ యునో తీసుకెళ్తున్నప్పుడు సో ఫ్యామిలీ ఫీమేల్స్ ఎవరు రావద్దు అక్కడికి, ఫ్యామిలీ ఫీమేల్స్ అంతా ఇంట్లోనే ఉండాలి, అట్లీస్ట్ లాస్ట్ చూడని కూడా చూడొద్దు అని అంటారు. సో అలాంటివి ఇట్ ఈస్ నాట్, యూ హ్యావ్ సెడ్, అంటే కొందరు అంటారు కదా మూఢనమ్మకాలు, అంటే కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మొద్దు, కొన్ని నమ్మేలాగా చేస్తారు కదా. సో అలాంటి వాటిని నమ్మకుండా నీకు ఏదనిపిస్తే నువ్వు అది చెయ్యి. యూ నో ద కరెక్ట్ రీజన్ బిహైండ్ ఇట్. యూ సెడ్ ఇట్ రైట్. మనకు పీరియడ్స్ వస్తాయి ఎవ్రీ మంత్, మనం చేయలేము. అట్ ది సేమ్ టైం పెళ్లి తర్వాత మన గోత్రం మారిపోతుంది, అప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. సో ఇట్ దట్ ఈస్ వాట్ వాజ్ సురేఖ అక్క రియాక్షన్ వెన్ యూ స్టూడ్ ఫర్ హర్ ఆ మూమెంట్లో? అంటే తను ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, నువ్వు అసలు చేయగలవా అంటే. నాకు డెడ్ బాడీస్ అన్నా, డెత్స్ అన్నా ఐ గెట్ హారిఫైడ్. నాకు చాలా భయం. హాస్పిటల్స్ అన్నా నాకు అదొక ట్రామా అనమాట. డాడీ కంటే ముందు కూడా నాకు అందుకో ఒక ట్రామా అది. అండ్ డెడ్ బాడీస్ అంటే నేను ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినా, నాకు అలా పాస్ అయినా కానీ నేను నిద్రపోను, అంత భయం నాకు. సో నేను ఆ మాట అనేసరికి మా అమ్మకు అర్థం కాలేదు. నేను అడిగింది, అసలు నీకు ఓకేనా, నువ్వు చేయగలవా, అవన్నీ తీయాలి, అవంతా నువ్వే దగ్గర నుంచి చేయాలంటే, మరి లేదు నేను చేసేసా, డాడీకే కదా అన్నా. అండ్ మా అమ్మ అంటే తను వేరే థింగ్స్ని ప్రాసెస్ చేసుకోవడమే కష్టమైంది. ఇది ఆ టైంలో మా మమ్మీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే నేను మా అమ్మకి కొన్ని రోజులు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. సో ఇప్పటికీ కొన్నిసార్లు వీ బోత్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ మూమెంట్లో నాకు తెలిసి ఆవిడ ఎలా ప్రాసెస్ చేసుకుంది కూడా నాకు తెలియదు. మేబీ షీ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఐ నెవర్ ఆస్క్డ్ హర్. నేను డాడీ టాపిక్ తేను అసలు మా మమ్మీ దగ్గర. ఎవరైనా తెచ్చినా కూడా ప్లీజ్ ఆపేరా అని చెప్తా. షీ స్టార్ట్స్ క్రయింగ్. సో నేను మొహం మీద చెప్పేస్తా టాపిక్ దగ్గరని. దట్ ఈస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ విత్ హర్. సో ఇంటికి వచ్చినా కూడా ఎవరైనా టాపిక్ ఎత్తారు, ఏంటి ఎలా మాట్లాడకండి, ఆవిడ ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అంట. ఫుల్ టామ్ బాయ్ చిన్నప్పటి నుంచి. అసలు నో, నేను 10th వరకు కూడా లైక్ వెరీ గర్ల్స్ గ్యాంగ్తో తిరిగే గర్ల్. 10th నేను మెరిడియన్ షిఫ్ట్ అయ్యా ఫ్యూచర్ కిడ్స్ నుంచి. కొంచెం మెరిడియన్లో అలా ఓపెన్ అప్ అయ్యా. ఇంకా నేను +1 +2 మెలుహా, అక్కడ ఒక బ్యాచ్ పరిచయం అయ్యారు. ఇంకా నాలో ఉన్న రౌడీజం మొత్తం. సో ఎస్, వీ నో దట్ సురేఖ అక్క ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఆ స్ట్రాంగ్ లేడీ, స్ట్రాంగ్ డాటర్, సో బోత్ హెస్ గాన్ త్రూ ఈ ట్రోలింగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేసుంటాయి. సో హౌ యూ ఫేస్, బికాస్ కొందరు ట్రోలింగ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు దాన్ని డిప్రెషన్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో యు ఆర్ ఇన్ టు అ స్ట్రాంగ్ వే. సో ఆ డిప్రెషన్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? అంటే మాకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా డిప్రెసింగ్ అని, అదే మనం ఏం చేసాము అందరు ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఒక 5-6 years అండ్ 2019 అంటే 7 years. 2019, this is 26 right? 7 years. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఎట్లా అలవాటు అయిపోతాయి రోజు, అలానే అది కూడా అలవాటు అయిపోయింది. తిట్టుకున్నారు, వాళ్ళ టైం వేస్ట్, మనం చేసేది మనం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి అన్న రియలైజేషన్. బట్ కొన్ని థింగ్స్ చాలా హర్టింగ్ అనిపిస్తాయి ఈవెన్చువల్గా. అంటే అన్నెసెసరీగా మనం చేయని దాన్ని చేశారు ఆర్ మీరు ఇది అంటే ఈవెన్చువల్గా చాలా అసలు ఎందుకు, వాట్ డిడ్ వీ డూ టు గెట్ దట్ మచ్ ఆఫ్ నెగిటివిటీ అన్న ఫీలింగ్ ఉన్నా కానీ తర్వాత అలవాటు అయిపోయింది. నెగిటివిటీ నాలో లేదు, మీ బ్రెయిన్స్లో ఉంది అని. సో అది ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా సోషల్ మీడియా స్టార్ట్ చేసి అట్లా ఫీల్ అయినా కానీ ఆ ఒక్క పాయింట్ మన బ్రెయిన్లో పెట్టేసుకుంటే మీరు ఇంకా ముందు వెనకాల ఏం ఆలోచించరు. సో అంటే మనం మంచి పెట్టినా మనల్ని అనేవాళ్ళు ఉంటారు. మనము అంటే వాట్ ఎవర్ యూ డూ దే విల్ పాయింట్ అవుట్. సో దేర్ ఆర్ మనం 10 మందికి భోజనం పెట్టినా కూడా ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంతేరా వీళ్ళకి ఏం పెట్టాలని లేదు, అంత పబ్లిసిటీ కోసం అని అంటారు. అదే కొంతమంది ఉంటారు అసలు వాట్ ఎవర్ యూ డూ దే లవ్ ఇట్. సో వాళ్ళ గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతుండాలి. సో నేను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాట్ ఎవర్ యూ పోస్ట్ to the people who like you, who admire you. If you don't like me, unfollow me. నాకు ఎవరైనా ఇట్లా కొన్ని అబ్యూజివ్ వర్డ్స్, I immediately block them.
నాకు అవసరం లేదు, నువ్వు నన్ను అన్ఫాలో చేయవు, నువ్వు నన్ను బ్లాక్ చేయవు, నేనే నేను బ్లాక్ చేస్తా, ఇస్ మై పాలసీ. అలా నా దాంట్లో ఎంతో మందిని బ్లాక్ చేస్తాను నేను. అంటే అక్కడికక్కడ దెన్ కట్ చేసేస్తే అయిపోయింది. సో ఎస్, అంటే ఇప్పుడు మనం మళ్ళీ సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ అ హ్యూజ్ డిస్కషన్ అమ్మాయిల డ్రెస్సింగ్ పైన కదా, మంచి కాంట్రవర్సీ జరిగింది. సో ఐ హ్యావ్ సీన్ యూ వేరింగ్ బోత్. యూ అంటే కొందరు ఉంటారు హూ హ్యాండిల్ ఎవ్రీ కైండ్, అంటే ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఉంటుంది. అండ్ యూ నో వాట్ యువర్ థింగ్స్ ఆర్ అప్ టు అండ్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ ఇట్ ఈస్ యువర్ కంఫర్ట్, ఐ వుడ్ సే. So this is my opinion. So what you want to talk about it? As you said, comfort. ఇప్పుడు నేను ఇంట్లో షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఉంటాను, లైక్ దట్ ఐ కాంట్ కమ్ టు అన్ ఇంటర్వ్యూ. ఆర్ మేబీ ఐ కెన్ వేర్ అ నైస్ డ్రెస్ లైక్ యూ, ఆర్ ఐ కెన్ వేర్ అ నైస్ శారీ లైక్ యూ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ టుడే. నేను మంచి జీన్స్ టీ షర్ట్ వేసుకొని రావచ్చు, ఐ కెన్ వేర్ అ నైస్ కుర్తా, ఐ కెన్ వేర్ అ నైస్ శారీ, బట్ యూ హ్యావ్ టు నో ఎక్కడికి మనం ఏది వేసుకే. ఇప్పుడు నేను గోవాలో చీర కట్టుకొని తిరిగితే బాగుంటుందా? బాగుండదు. I can't go to a club in Goa in a saree. Maybe you can go. Edi, you can go. Edi, if you are comfortable, మీరు అదే అటైర్ వేర్ కమ్, యూ కెన్ గో. బట్ నాకు అక్కడ ఐ కెన్ వేర్ ఫ్రాక్స్ దేర్ అన్న కంఫర్టబుల్, సో అది ఉంది నాకు అంటే ఐ కెన్ వేర్ ఫ్రాక్స్ దేర్. సో యూ హ్యావ్ టు నో ఎక్కడికి ఏది వేసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుంది, సరౌండింగ్స్లో ఎవరు ఏ కళ్ళు మనని ఎలా చూస్తే బాగుంటుంది అన్ని ఆ కంఫర్ట్ మనకు తెలిస్తే ఎలాంటిదైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ సేయింగ్ అబౌట్ ద కాంట్రవర్సీ? ఒపీనియన్స్, దేర్ ఒపీనియన్స్, అంతే. Putting out the opinion onto social media, maybe the sentence might be wrong, the words might be wrong, but his intention was correct. అంటే ఆ సినారియోలో అప్పుడు అది కరెక్ట్ అయి ఉండొచ్చు అని ఆయన అనుంటారు. దానిలో ఇప్పుడు 10 మంది రూమ్లో ఉంటే 10 ఒపీనియన్స్ ఉంటాయి. నా ఒపీనియన్ వేరు ఉంటుంది, మీ ఒపీనియన్. సో ఆయన ఒపీనియన్ ఆయన అలా చెప్పేశారు, నో వితౌట్ నో ఫిల్టర్. వేరే వాళ్ళు సీక్రెట్గా చెప్పుంటారు, ఆయన అలా చెప్పేశారు అని నా ఫీలింగ్. సో యూ జస్ట్ సే దట్ కి యూజ్ చేసిన థింగ్ ఇస్ wrong. The way and the intention is not wrong, the way is wrong. Way is wrong.